సభాయ నమః. గుంటూరు అని అంటారు ఇది, దాని అసలు పేరు గర్తపురి అని విన్నాను. గర్తపురి కూడా కాదు, గర్వపురి ఇది. ఎంచితంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, ఆధ్యాత్మికం ఒకటి కాదు, అన్ని కార్యక్రమాలకి కూడా ఇదొక నెల చేత. ఇలాంటి ఇక్కడ ముఖ్యంగాను ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు, పుణ్యపురుషులు. నేను ఇక్కడ సన్మానం పొందటం అందులో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. నేను ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నాను. 50 సంవత్సరాలుగా కంచి మఠంతో అనుబంధం ఉంది. 20 సంవత్సరాలుగా పద్మావతి యూనివర్సిటీలో అనుబంధం ఉంది. ఈ అన్ని అనుబంధాలు కలిసి ఇవాళ వెంకటేశ్వర సన్నిధిలో నాకు ఈ మహానుభావాలందరితో సరసను కూర్చుని ఈ సన్మానం. లేకపోతే నిజంగా వీళ్ళందరితో చూస్తే మహానుభావారితో చూసినా, భమిడిపారితో చూసినా సంగీతంలో నాకు అంత విద్వత్తు లేదు, ఉన్నమాట చెప్తున్నాను. అంచేత నాకు ఏదో అదృష్టం అంతే, ఇదొక్కటే చెప్తాను, అంతకంటే నాకేమీ లేదు. ఏదో సేవ చేసుకుంటున్నాను. 20 నుంచి 60 దాకా, ఇవాళ 80 కూడా చేస్తున్నాను సేవ, మీ అందరి ఆశీర్వచనం వల్ల. అప్పుడప్పుడు 2-3 సార్లు ఇక్కడ గాయత్రి మహిళా సన్మండలి వాళ్ళు కూడా ఇక్కడ నాకు కార్యక్రమం చేసే అవకాశం కలిగించారు. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అంతేకాదు, ఇంకో విశేషం ఏంటంటే పుష్పగిరి స్వామి గారితో కలిసి ఈ బృందావనం నుంచి కృష్ణుడు మా ఊరు వచ్చాడు. అంటే నాకు అండగా, తోడుగా, అలసిన వేళ, ఆకటి వేళ, అగపైన వేళ అన్నట్టుగా నాకు 24 గంటలు తోడుగా ఉండటం కోసం అని ఆ కృష్ణ పరమాత్మని ఇక్కడి నుంచి ఈ వెంకటేశ్వర స్వామి, ఆ కథ అంతా వేరే వద్దులేండి, వెంకటేశ్వర స్వామి పుష్పగిరి పీఠాధిపతులు, అప్పుడు పీఠాధిపతుల చేతుల మీదుగా మా ఊరు తీసుకొచ్చారు. అంత అనుబంధం ఉంది గుంటూరుతో, వెంకటేశ్వర స్వామితో, మఠంతో, అన్నిటితో అనుబంధం ఉంది. ఆ అన్నిటి పుణ్య ఫలితమే ఇవాళ ద్వారలక్ష్మి అకాడమీ వాడి ద్వారా, ద్వారలక్ష్మి గారి దగ్గర ఆవిడకి నాకు 20 సంవత్సరాల వయసు తేడా ఉంది. కానీ ఆవిడ దగ్గర ఎంఏ స్టూడెంట్, ఎంఫిల్, పిహెచ్డి కూడా చదువు నేర్చుకున్నాను. కొంచెం కూడా భయపడకుండా, స్టూడెంట్ అయితే స్టూడెంటే, సీనియర్ అయితే సీనియరే, వయసులో పెద్ద కావచ్చు అని అంత ఒక పక్కన గౌరవం ఉంది, ఒక పక్కన ఆదరణ ఉంది. ఆవిడ దగ్గర చేయగలిగాను. తర్వాత ఆవిడ ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసిన సర్వీస్ ఒకటైతే, ఇటీవల 5 సంవత్సరాలుగా ఈ ద్వారలక్ష్మి అకాడమీ ఆఫ్ మ్యూజికల్ సైన్స్ ద్వారా, అది వాళ్ళ కుటుంబ సంస్థ అని చెప్పాలి, ఎన్ని వందల కార్యక్రమాలు జూమ్ ద్వారా అన్నమాట ఎన్ని చేశారో, దాని ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాల్లో నేను మాట్లాడే అవకాశం నాకు కలిగించారు. అంటే నాకు కొంచెం సంస్కృతంలో కూడా పరిచయం ఉండటం చేత దీక్షిత కృతి అనుకోండి, చాలా వాటి గురించి నేను మాట్లాడే అవకాశం వారికి కనిపించారు అనమాట. ఇవన్నీ కలిపి వెరసి ఈరోజు నాకు ఇక్కడ కూర్చునే అవకాశం, అదృష్టం లభించింది. మీరందరూ కూడా ఇక్కడ ఉండి నన్ను ఆశీర్వదించారు. పెద్దలందరూ ఆశీర్వదించడం నాకు ఉంటుంది. చివరిదాకా ఇలాగ ఆరోగ్యంగా ఉండాలని, ఉంటానని ఆశిస్తూ సెలవు.